అని నాకు తెలియదు, దయచేసి మన్నించాలి. అందులో ఏంటంటే వేదిక మీద ఉన్న మీ అందరికీ నమస్కారం పెట్టడానికి వచ్చిన వాళ్ళకి నమస్కారం పెట్టడం కానీ వెల్కమ్ చేయడం కానీ చేయలేదు. మీ అందరికీ మరొకసారి నమస్కారం. ఇప్పుడు ఐఎమ్ కమింగ్ టు ద బుక్ అండి. దీన్ని ఏమన్నారు, నేను బహువచనం అని. నాకు తెలుగు ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రమే. నాకేమనిపించిందంటే ఒక్క మాటలో ఈ బుక్ గురించి చెప్పాలంటే ఇంక్రెడిబుల్ మ్యాన్, ఇంక్రెడిబుల్ జర్నీ, ఇంక్రెడిబుల్ స్టోరీ అనిపించింది. ఇది నాకు చదివిన తర్వాత ఇట్లా అనిపించింది. కొద్దిగా ఐ ట్రై టు ఎలాబరేట్. కొద్దిగా హ్యావ్ సమ్ వాటర్ ప్రాబ్లమ్ అంటే గారిని కనీసం ఒక 40 ఏళ్ల నుంచి మాకు పరిచయము, స్నేహము, ఒక విధంగా బాగా సాన్నిహిత్యం కూడా ఉంది. లేట్ 80s నుంచి. దాని తర్వాత 90sలో మేము ఆల్మోస్ట్ ఒకే రీజన్లో, ఒకే లొకాలిటీలో ఉండబట్టి ఈ స్నేహం మరింత గట్టిపడింది. ఆయన ఆ టైంలో టెలివిజన్ అనే మ్యాగజైన్ ఒకటి రన్ చేసేవాళ్ళు. దానికి నేను కూడా నాకున్న పరిధిలో కొద్దిగా హెల్ప్ చేశాను. ఆ విధంగా వీ గాట్ ఎ లిటిల్ క్లోజర్. ఈ 40 ఏళ్ల స్నేహాన్ని పురస్కరించుకొని ఆయన నాకు బాగా తెలుసు, ఆయన గురించి ఎంతో తెలుసు అని కొద్ది గర్వపడుతూ ఉండేవాడిని. ఈ బుక్ ఈ మధ్య ఆయన ఇచ్చారు నాకు. ఈ బుక్ చూసిన తర్వాత నాకు ఆయన గురించి ఎంత తక్కువ తెలుసు అనేది ఇప్పుడు తెలుసుకున్నాను. హీ ఈజ్ ఎ మ్యాన్ బియాండ్ మై డ్రీమ్స్. ఐ డిడ్ంట్ రియల్లీ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఫర్ ఎ జర్నలిస్ట్ ఆఫ్ ఏ నార్మల్ స్టాండర్డ్ అనమాట. ఆయన ఆ టైంలో కూడా చెప్పేవారు కానీ నాకు తెలియదు. టైంలో ఆంధ్రపత్రిక ఆయన కెరియర్ కూడా చాలా టాటరింగ్గా ఉండేది. ఆంధ్రపత్రిక పేపర్ కూడా ఎప్పుడు మూతపడుతుందా అనేట్టు ఉండేదన్నమాట. అలాంటి సమయంలో ఆయన చేసిన కొన్ని సాహసాలు తలుచుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఈ పొజిషన్లో ఉండి కొద్ది నేషన్ వైడ్ అటెన్షన్ కావాలంటే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్, అందులో కొద్దిగా బాగా నేషనల్ అపీల్ ఉన్న జర్నలిస్ట్కి ఏదో కొద్దిగా చేయగలుగుతారు. కానీ ఇక్కడ ఉండి ఆయన ఈ కుడ్ గార్నర్ సచ్ కాంటాక్ట్స్ అంటే నాకు ఆశ్చర్యం వేసింది. బిల్ గేట్స్ ఢిల్లీకి వచ్చినప్పుడు పెద్ద పెద్ద విఐపీలు క్యూ కట్టారు ఆయన్ని కలవడానికి. అలాంటి మనిషి యొక్క కంపెనీ ఎంఎస్ఎన్తో ఆయన ఛానల్ పార్ట్నర్షిప్ చేయగలిగారంటే ఇట్ జస్ట్ లుక్స్ ఇంక్రెడిబుల్. అదే కాదు, దాని తర్వాత ఈ కరణ్ థాపర్ ఈజ్ ఆల్సో సెలబ్రిటీ కదా, అతనితో కూడా పరిచయాలే కాదు, ఒక సమ్ కైండ్ ఆఫ్ కొలాబరేషన్. అండ్ దెన్ సత్యం కంప్యూటర్స్, ఇవన్నీ టాప్ నేమ్స్ ఇన్ ది ఐటీ అండ్ అదర్ సెక్టర్స్. అలాంటి వాళ్ళతో ఈయన ఉన్నాడు. నాకు ఇంత తెలిసే అనుకున్నా కానీ ఈ బుక్ చదివే వరకు ఐ రియలీ నెవర్ డిడ్ంట్ నో. అట్లాంటి మనిషితో నాకు స్నేహం అంటే నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అందులో నాకు ఇంకా మరింత నేను ఒప్పిపోయే సంగతి ఏంటంటే ఆయన ఇన్ని రోజులు ఈ బుక్ రిలీజ్కి వెయిట్ చేసి మీ దీనిలో జరిగితే చాలా బాగుంటుందని ఆయన ప్రత్యేకంగా నన్ను అడగడం నాకు చాలా సంతోషంగా, చాలా మంచిగా అనిపించింది. కానీ ఎక్కువ టైం తీసుకోకుండా నేను ఇది చేస్తున్నా. ఐ వాంట్ టు ప్రొసీడ్ ఫర్దర్ విత్ దిస్ థింగ్.